నిన్న రెండో విడత జరిగిన గ్రామ పంచాయతీలలో గెలుపొందిన సర్పంచ్లందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మొదటి విడత రెండో విడత కలిపి బీఆర్ఎస్ పార్టీ పట్టేందో పల్లెలలో గ్రామాలలో స్పష్టంగా కనిపించింది. అధికారంలో ఉన్నప్పటికీ కనీసం 50% కూడా సర్పంచులు గెలుచుకోలేని పరిస్థితులు, తప్పుడు హామీలు, తప్పుడు వాగ్దానాలు, అడ్మినిస్ట్రేషన్ని గాలికి వదిలేసి ఫుట్బాల్ మ్యాచ్లపైన, ప్రమోషన్లు, పిఆర్లపైన ఫోకస్ పెట్టడంతో గ్రామాలలో కూడా చాలా వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వంగా నిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వం. గెలుపొంది పార్టీ పటిష్టను, పార్టీకి మనోధైర్యాన్ని, నాయకత్వానికి మనోధైర్యాన్ని, పార్టీ ఎవరు తుడుచుకుపోదు అని గట్టి సంకేతం ఇచ్చిన గ్రామ ఓటర్లందరికీ, గెలుపొందిన సర్పంచ్లందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కేటీఆర్ గారు చాలా పెద్ద మనసుతో, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, నేను మా గురుస్వామి రాకేష్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్లో కానీ జిల్లా వ్యాప్తంగా కానీ చాలామంది అయ్యప్ప దీక్షను తీసుకుంటున్నారు. చాలామంది మన కార్యకర్తలు కూడా ఉంటున్నారు, నాయకులు కూడా ఉంటున్నారు. మనసులో అయ్యప్ప పూజ, పడి పూజ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల చేయలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల మనమే టీఆర్ఎస్ భవన్లో, తెలంగాణ భవన్లో చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని ఒక గొప్ప ఆదేశాన్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. కేటీఆర్ గారు ఇచ్చిన ఆ సలహా మేరకు, ఆయన ఆదేశాలతో, చంద్రశేఖర్ గారి సహకారంతో నేను రాకేష్ గురుస్వామి గారు కలిసి ఈ 17న బుధవారం, ఎందుకంటే అయ్యప్ప స్వామికి బుధవారం అనేది ఆస్పీషియస్ కాబట్టి, ఈ బుధవారం నాడు సాయంత్రం 6:30కి తెలంగాణ భవన్లో మహాపడి పూజ రాత్రి వరకు 9-9:30 వరకు జరుగుతుంది. ముందుగా పూజా కార్యక్రమం, దాని తర్వాత అభిషేకము, దాని తర్వాత ధర్మశాస్త్ర భజన బృందం వారి చేత భజన, తర్వాత ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న కేటీ రామారావు గారి చేతుల పడి ముట్టడం జరుగుతుంది. తర్వాత యథావిధిగా వచ్చిన స్వాములకి, సివిల్ స్వాములందరూ కూడా అల్పాహారం ఉంటుంది. చాలా ఎలాబొరేట్గా జరిగే పూజ, చాలా బ్రహ్మాండంగా చేయాలి. తద్వారా అందరి వైపు నాయకత్వం చూస్తుంది, కేటీఆర్ గారు చూస్తున్నారనే ఒక మంచి సంకేతం కూడా వెళ్తుంది. కాబట్టి పూజకు పూనుకొని ఉన్నాము. దాంట్లో ముఖ్య సహకారం ప్రెస్ మిత్రులు కూడా కావాలి. చాలామంది ఆ రోజే ఎలక్షన్ 3rd ఫేజ్ కాబట్టి జిల్లా స్థాయిలో కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. మీ మాధ్యమం ద్వారా కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఎక్కడైనా స్వాములున్నా, సివిల్ స్వాములున్నా పూజ బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి, కేటీఆర్ గారి చేతిలో పడి పూజ జరుగుతుంది కాబట్టి అందరిని ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా మీ ఎలక్షన్స్ ఫినిష్ అయిన తర్వాత హైదరాబాద్ మీదకి వచ్చి పూజ చూసుకొని, పూజ కూడా అందరిలాగా లేట్ చేయకుండా 9:30, 9:45 కల్లా పడి ముట్టేయాలి. ఎందుకంటే తర్వాత స్వాములు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తర్వాత కఠినమైన దీక్షలు ఉంటారు కాబట్టి త్వరగా భోజనం చేసి త్వరగా ఇళ్ళలోకి చేరుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాము. మీ అందరి సహకారం తప్పకుండా ఉండాలి. వీలైన వాళ్ళు రావాలి తప్పకుండా. జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వ్యక్తిగతంగా అందరూ కూడా ఫోన్ చేసి ఇన్వైట్ చేయడం జరిగింది. రాకేష్ గారు, చంద్రశేఖర్ గారు ప్రత్యేక శ్రద్ధతో జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకత్వానికి అందరికీ కూడా మెసేజెస్, ఫోన్ కాల్స్ చేయడం జరిగింది. రావుల చంద్రశేఖర్ అన్నవారు. సో తప్పకుండా పెద్ద ఎత్తున వచ్చి ఆ అయ్యప్ప బ్లెస్సింగ్స్ తీసుకొని పూజలో పాల్గొని వెళ్ళాలని మీ అందరినీ కోరుతూ, ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా ఇది మీ ఆహ్వానం అనుకోండి. మీ ఛానల్స్ యాజమాన్యంలో ఉన్న భక్తి ఛానల్స్ కూడా మరి ప్రత్యేకంగా ఒకసారి ఇన్వైట్ చేస్తే మేము కూడా వాళ్ళని ఇన్వైట్ చేయడానికి ట్రై చేస్తాం. వ్యక్తిగతంగా బ్రహ్మాండంగా ఉంటుందనే ఒక ఆలోచనతో కేటీఆర్ గారి ఆదేశాలని పాటించి ఆయన చేతుల మీదుగా పడి పూజ చేయాలని పూనుకున్నాము. అందరు కలిసి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి అందరికీ ఇదే ఇన్విటేషను. వ్యక్తిగతంగా ఫోన్లు చేసినప్పటికీ చాలామందికి ప్రెస్ ద్వారా వెళ్ళినంత పర్సనల్గా వెళ్ళదు కాబట్టి జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్న వాళ్ళకి కానీ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కానీ అయ్యప్ప పూజ కాబట్టి వేరేగా అనుకోకుండా మాలలో ఉన్న ప్రతి వాళ్ళు
వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. పూజ కూడా అర్లీగా స్టార్ట్ చేసి అర్లీగా ఫినిష్ చేయాలి అని ఉద్దేశం పెట్టుకున్నాం కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. వచ్చిన ఎంత స్వాములన్నా రానివ్వండి, వచ్చిన స్వాములందరికీ అల్పాహారము, సివిల్ స్వాములు ఎంతమంది రానివ్వండి, వాళ్ళు కూడా తప్పకుండా భోజన ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి ఆ అయ్యప్ప తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా చల్లగా చూడాలని ముఖ్యంగా కోరుకుంటాం. కాబట్టి అందరూ వచ్చి మీ సహకారంతో పెద్ద ఎత్తున దీన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.